ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో నూతన సంవత్సర వేడుకల్లో చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రమణ కుమార్ హెచ్చరించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 31వ తేదీ రాత్రి సమయంలో రోడ్ల మీద గుంపులుగా తిరగటం, మోటార్ సైకిల్ తో పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగించడం, రోడ్ల మీద కేకులు కట్ చేయడం నిషేధించడమైందని తెలియజేశారు. నూతన సంవత్సర వేడుకల్లో డీజే, అసభ్యకర నృత్యాలకు అనుమతులు లేవని వెల్లడించారు. ఎవరైనా చట్టాన్ని అతిక్రమించి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రత్యేకించి మన గూడూరు డివిజన్లోని ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అడ్వాన్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. ఇప్పుడు మనం ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 31 రాత్రి దాటుకొని జనవరి 1వ తేదీకి వెళ్ళే సమయంలో మనం ఏంటంటే నూతన సంవత్సర సందర్భంగా కొన్ని కార్యక్రమాలు చేపడుతుంటాము. ఇది ప్రతి సంవత్సరం కూడా జరిగే కార్యక్రమాలను, కాకపోతే దీని గురించి కొన్ని జాగ్రత్తలు పాటించాలని చెప్పి మా పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి సూచనలు చేయబోతున్నాము. ముఖ్యంగా ఏంటంటే మన వాళ్ళు ప్రత్యేకించి యువత ఈ డిసెంబర్ 31 నైట్ని కొంచెం రోడ్ల మీద విచ్చలవిడిగా తిరుగుతూ, అదేవిధంగా బైకులు పెద్ద పెద్ద సౌండ్స్ పెట్టి, అదేవిధంగా జనరల్ పబ్లిక్కి చాలా ఇబ్బందికరంగా చేస్తున్నట్టు మాకు గతంలో జరిగినటువంటి సమాచారం ఉందా. దాన్ని దృష్టిలో పెట్టుకొని అలాంటి ఏవి కూడా అంటే గుంపులుగా ఊరేగింపులుగా వెళ్తాం కానీ, లేదా మోటార్ బైకులు ఎక్కువగా ఏంటంటే లంసంగా వేసుకొని పెద్ద పెద్ద సౌండ్లతో వెళ్తాం కానీ, అదేవిధంగా రోడ్ల మీద కేకులు కట్ చేస్తాం కానీ, పెద్ద పెద్ద కేకలేస్తాం కానీ ఇలాంటి పూర్తిగా నిషేధించబడింది. ఎందుకంటే ఇలాంటి చర్యల వలన సాధారణ ప్రజానీకానికి చాలా ఇబ్బంది. చేయదలుచుకుంటే కార్యక్రమాలు మీ యొక్క ప్రైవేట్ ప్లేసెస్లో ఎలాంటి ఇబ్బంది పబ్లిక్కి అంటే సాధారణ ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవచ్చు. ఏదైనా మీరు పబ్లిక్ ఏమన్నా ఈవెంట్స్ నిర్వహించాలనుకుంటే కంపల్సరిగా ముందస్తుగా పోలీసు వారి యొక్క పర్మిషన్ తీసుకోవాలి. పోలీసు వారి యొక్క పర్మిషన్ లేకుండా ఎక్కడ కూడా ఎలాంటి పబ్లిక్ అంటే పబ్లిక్ని గ్యాదర్ చేసే కార్యక్రమాలు చేయకూడదు. ఇప్పుడు మీరు ఎవరైనా సొంతంగా మీ ఇంట్లో కార్యక్రమాలు పెట్టుకుంటే ఏ విధమైన పర్మిషన్ తీసుకోక్కర్లేదు. కానీ ఏదైనా పబ్లిక్ ప్లేస్లో అంటే హోటల్స్లో కానీ, ఇంకేదన్నా మన రెస్టారెంట్లు కానీ, ఇంకేదైనా మన సినిమా హాల్స్ కానీ, ఇంకేదన్నా ఫంక్షన్ హాల్స్లో కానీ ఇలాంటి వీటన్నిటి కూడా పబ్లిక్ ప్లేస్ అంటారు. ఇలాంటి పబ్లిక్ ప్లేస్లో ఏదైనా ఈవెంట్స్ నిర్వహించాలంటే కంపల్సరీగా పోలీసు వారికి దరఖాస్తు చేసుకొని వారి యొక్క పర్మిషన్ తీసుకున్నాక మాత్రమే చేయాలి. వాటిలో కూడా మేము కొన్ని కండిషన్తోనే పర్మిషన్ చేస్తాం. అంటే డీజేలు అనేది వాడకూడదు, అదేవిధంగా బిగ్గరగా లౌడ్ స్పీకర్స్తో వాడకూడదు, అదేవిధంగా కొన్ని నియమ నిబంధనలు అంటే అబ్యూజింగ్ సీన్స్ ఏవి కూడా కనిపించకూడదు. ఇలాంటి కొన్ని కండిషన్లు పెట్టి మాత్రమే మేము ఆ రోజు పర్మిషన్ ఇస్తాము. అదేవిధంగా ఎవరైతే తాగి ఆ రోజు రోడ్ల మీద కానీ ఏంటంటే పాత సంవత్సరం అయిపోతుందా కొత్త సంవత్సరం రాబోతుందనే ఉద్దేశంతో కొంతమంది ఏంటంటే కొంచెం ఎక్కువగా మోతాదు ఎక్కువగా తాగేసి రోడ్ల మీద విచ్చలవిడిగా తిరుగుతూ బళ్ళు నడుపుతుంటూ దాని వల్ల కూడా యాక్సిడెంట్ అవుతున్నాయి. ప్రతి సంవత్సరం మేము గమనిస్తుంటాం. ఏంటంటే డంక్ అండ్ డ్రైవ్ దానివల్ల ఏంటంటే మేము ప్రతి ఇంపార్టెంట్ ప్లేస్లో కూడా డంక్ అండ్ డ్రైవ్ చేస్తాం. అంటే తాగి ఎవరైతే వెహికల్స్ ఇష్టం వచ్చిన స్పీడ్గా నడిపి వాళ్ళు కింద పడిపోతారో, రోడ్డు మీద నడిచి అమాయకులు గుద్దుతారో వాళ్ళు చనిపోతుంటారు. సుఖ సంతోషాలతో మనం దాన్ని వెల్కమ్ చేయాలి, కానీ విషాద ఘటనలతో నూతన సంవత్సరాన్ని మనం వెల్కమ్ చేయకూడదు. కాబట్టి దానిలో భాగంగానే పోలీసు వారు తీసుకున్న ప్రతి చర్య కూడా మనం సుఖంగా మనం నూతన సంవత్సరాలు ప్రవేశించాలనే ఉద్దేశంతో మేము కొన్ని నియమ నిబంధనలు పెడుతున్నాం. దాంట్లో భాగంగా ఎవరైనా సరే ఈ మన సాధారణ ప్రజల జీవనానికి ఎవరు కూడా ఆటంకం కలిగించరాదు. అదేవిధంగా కేకులు కూడా ఎట్టి ప్లేస్లో రోడ్డు మీద కట్టింగ్ ఏదైనా రోడ్డు మార్జిన్లో మీ ఏదైనా ప్రైవేట్ ప్లేస్లో అలాంటివి చేసుకుని పర్లేదు. అదేవిధంగా కొంతమంది సంఘ విద్యార్థి ఏంటంటే ఇలాంటి టైమ్స్ అవకాశంగా తీసుకొని ప్రత్యర్థుల మీద కొంతమంది దాడులు చేస్తానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఏంటంటే పాత కక్షలు పెట్టుకొని వాటిని దృష్టి పెట్టుకుని కూడా మేము అన్ని ఇంపార్టెంట్ ప్లేస్లో పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి మా పోలీసులు ఆ సరౌండింగ్స్ అన్ని గమనిస్తుంటారు. కాబట్టి వీటన్నిటి దృష్టి ఏంటంటే మేము మరోసారి కోరుకునేది ఏంటంటే ప్రశాంతంగా పాత సంవత్సరం నుంచి మన కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాలి. అందరం కూడా హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా మన చాలామంది కుర్రోళ్ళు సముద్ర స్నానాలకు వెళ్తుంటారు. ఆ సముద్ర స్నానం ప్రత్యేకించి మన దగ్గరలో తూపులపాలెం అని చెప్పి వాకాడు మండలంలో తూపులపాలెం ఉంది. ఆ తూపులపాలెం దగ్గర ఏంటంటే అక్కడ ఏదైతే సముద్రం చాలా డీప్గా ఉండిద్ది, అల్లకాడ చాలా పెద్ద వేళ్ళు వస్తుంది. అక్కడ మునిగి చాలామంది మొన్న ఈ మధ్య కాడ వారం క్రితం కాడ చనిపోయారు. కాబట్టి అలాంటి ప్రదేశాలకు దయచేసి జనవరి 1కి మాత్రం ఎవరు వెళ్ళొద్దారు. మీరు ఎవరన్నా ఒకరు లైఫ్ లాస్ అయితే మీ లాస్ అయిన వలన మీ కుటుంబం మొత్తం కూడా సఫర్ అవుతారు.